హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్నారు టెక్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఎల్జీ స్మార్ట్ టీవీ 32 ఇంచెస్ టీవీని అయితే అన్బాక్స్ చేసి ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు మోస్ట్లీ యూస్ఫుల్ అయితే అవుతుంది. రీసెంట్గా అంటే కొద్ది రోజులకైతే మనం సామ్సంగ్ టీవీ చేసాం కదా, మోస్ట్లీ సమ్ వాట్ బ్రాండెడ్ టీవీస్ అని 32 ఇంచెస్లో కంప్లీట్ అయితే అయిపోతాయి. రైట్ నో మనకి ఎల్జీ నుంచి ఇదే లేటెస్ట్ మోడల్ మనకి అవైలబుల్ ఉంది. సో ఫస్ట్లీ దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం మనం. సో అన్బాక్సింగ్ చేయాలంటే ఫస్ట్లీ మనం బాక్స్ ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి పవర్ కార్డ్ అయితే ఉందన్నమాట. దీన్ని కనెక్ట్ చేసి మీరు టీవీని అయితే ఆన్ చేయాలి, పవర్ ఇన్పుట్ అయితే ఇవ్వాలి. అండ్ అలానే మనకి స్టాండ్స్ అయితే ఉన్నాయి, టేబుల్ స్టాండ్స్ అయితే ఉన్నాయి. ఇవి మనకి ప్లాస్టిక్ బిల్డ్తో అయితే వస్తున్నాయి అన్నమాట. సో వీటిని ఫిట్ చేయడం కూడా చాలా ఈజీ. మీకు ఇక్కడ ఏ అని మెన్షన్ చేసి ఉంటుంది స్టాండ్ మీద, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఏదైతే స్లాట్ ఉంటుందో ఇక్కడ అక్కడ కూడా మనకి ఏ అని మెన్షన్ చేసి ఉంటుంది, ఏబి అని చెప్పేసి. సింపుల్గా అకార్డింగ్ టు దట్ ఏని ఏ దగ్గర బీని బి దగ్గర పెట్టేసి మీరు టైట్ చేస్తే సరిపోతుంది. బట్ ఖచ్చితంగా మీరు టైట్ చేసేటప్పుడు మాత్రం చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. కొంచెం ఇవి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయని చెప్పాలి. చాలా గట్టిగా ఫిట్ చేస్తే కానీ మీకు ఇదైతే ఫిట్ అవ్వదు, లేకపోతే మీకు లూజ్గా అయితే ఉంటుంది. సో అదొక కేర్ అయితే తీసుకోండి. అండ్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి పేపర్ వర్క్ అయితే ఉందన్నమాట. యూజర్ గైడ్, యూజర్ మాన్యువల్, ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం చూసినట్లయితే రిమోట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే రిమోట్ బ్యాటరీస్ కూడా వీళ్ళు 2 బ్యాటరీస్ వీళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ దెన్ మనకి చూసినట్లయితే కేబుల్ ఆర్గనైజర్ అయితే ఇచ్చారు ఒకటి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా కొత్తగా అయితే ఇచ్చారు. అండ్ అంతే, ఇక రైట్ నెక్స్ట్ మనకి టీవీ ఉందన్నమాట. సో దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్ కంటెంట్స్ చూసినట్లయితే సో ఇక అంతే. రైట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే టీవీ. సో మనం చెప్పుకోవడానికి ఎల్జీ స్మార్ట్ టీవీ 32 ఇంచెస్ టీవీ. దీని రెగ్యులర్ ప్రైస్ అనేది ఎప్పుడు మనకి 18,500 ఉంటుంది. బట్ ఇప్పుడు రైట్ నో ఏదైతే ఆఫర్స్ జరుగుతున్నాయో విత్ కూపన్స్ ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఇది బ్యాంక్ ఆఫర్ 1750 రూపీస్ ఇట్లాంటివన్నీ కలుపుకో నాకైతే 14,400 రూపీస్కి అయితే వచ్చింది. ఆ ప్రైస్ పాయింట్ కిల్లర్ డీల్. సో ఖచ్చితంగా. అండ్ ఇక మనం 16,500 17,000 కొనొచ్చా లేదనేది ఎవ్రీథింగ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక మీకైతే చెప్తాను. ఫస్ట్లీ ఇక ఈ టీవీ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి మనం. బిల్డ్ క్వాలిటీ వచ్చినట్లయితే మీకు మొత్తం పాలికార్బోనేట్ బిల్డ్తో వస్తుంది. మీకు ఫ్రంట్ అండ్ బెజల్స్, బ్యాక్ సైడ్ ఎవ్రీథింగ్ కూడా బిల్డ్ క్వాలిటీ పరంగా చూస్తే మాత్రం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. రీసెంట్గా నేను ఏదైతే సామ్సంగ్ టీవీ అన్బాక్స్ చేశానో దాంతో పోలిస్తే మాత్రం సమ్ వాట్ బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. బట్ ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం మీకు మోటరోలా ZX2 లాంటి టీవీస్తో పోలిస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ బ్యాక్ సైడ్ ఉంటుంది. కానీ బట్ సామ్సంగ్తో పోలిస్తే సమ్ వాట్ బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే మీకు ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. అండ్ వెయిట్ కూడా మీకు పెద్ద వెయిట్ అయితే లేదు. అఫ్కోర్స్ టీవీ వెయిట్ అనేది నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్. మీకు టీవీకి వన్స్ వాల్ మౌంట్ కానీ టేబుల్ స్టాండ్స్ పెట్టి కానీ టేబుల్ మీద పెడితే మనం దాన్ని వెయిట్తో మనకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఆబ్వియస్లీ బిల్డ్ క్వాలిటీ సమ్ వాట్ ఓకే, యావరేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. సామ్సంగ్తో పోలిస్తే సమ్ వాట్ బెటర్ అయితే ఉంటుంది మీకు. అండ్ ఒకసారి ఫిజికల్ ఓవర్ చూసినట్టయితే ఫస్ట్లీ మనం ఫ్రంట్ సైడ్ బెజల్స్ చూడొచ్చు మీరు. మామూలుగా బెజల్స్ అనేవి యాజ్ యూజువల్ రెగ్యులర్ టీవీస్ అన్నింటిలో వచ్చేటట్టు ఉంది. బట్ కాకపోతే మనకి ఇప్పుడు నవేడేస్ OnePlus కానీ రియల్మీ కానీ ఇట్లాంటి బ్రాండ్స్ కొంచెం మనకి బెజల్లెస్ డిజైన్స్ అయితే తీసుకొస్తున్నాయి. బట్ స్టిల్ బ్రాండెడ్ టీవీస్ అంటే వీళ్ళు ఏదైనా ఒకటి అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం మోర్ దాన్ ఒక 2 to 3 years ఎక్కువ తీసుకుంటారు వీళ్ళ కాంపిటేటర్స్తో కంపేర్ చేస్తే. బట్ స్టిల్ బెజల్స్ అనేవి సైడ్లకి అయితే కొంచెం పర్లేదు, బట్ బాటంలో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ మీకు ఎల్జీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది కింద. దట్స్ ఇట్. బెజల్స్ అనేవి మీకు అంత పెద్ద బాదర్ చేయవు అనుకుంటే మాత్రం నో ప్రాబ్లం. బట్ నవేడేస్ వచ్చేవి కూడా బెజల్లెస్ అని చెప్పినా సరే మనకి స్క్రీన్ బెజల్స్ అయితే వస్తాయి. బట్ మనకి ఇందులో స్క్రీన్ బెజల్ ఉండదు, ఫిజికల్గానే మనకి బెజల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక సైడ్కి అయితే మనకి కొన్ని పోర్ట్స్ అయితే ఇచ్చారనమాట. సైడ్ పోర్ట్స్ కనుక మనం చూసినట్లయితే మనకి USB పోర్ట్ అయితే ఉందన్నమాట ఒకటి. దీని ద్వారా మీరు పెన్ డ్రైవ్స్ ఏమైనా కనెక్ట్ చేసుకొని మీరు ఏమన్నా కంటెంట్ చూడాలనుకుంటే చూసుకోవచ్చు. అండ్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి HDMI ఆర్క్ పోర్ట్ అయితే ఉంది. సో దీని ద్వారా మీకు HDMI ఆర్క్ గురించి మీకు తెలిసిందే కదా, ఆడియో అండ్ వీడియో రెండు కూడా మీకు ట్రాన్స్ఫర్ అయితే చేస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు HDMI పోర్ట్ అయితే ఉంది. దట్స్ ఇట్. సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ అయితే పోర్ట్స్ ఇచ్చారు. యాజ్ యూజువల్ సామ్సంగ్ కూడా ఇట్లాంటి తప్పే చేసింది, వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. సో వీళ్ళు బ్యాక్ సైడ్ పోర్ట్స్ కనుక మనం చూసినట్లయితే RCA పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు వీడియో ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే మనకి హెడ్ ఫోన్ అవుట్ కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాన్ పోర్ట్ ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఆప్టికల్ ఆడియో అవుట్పుట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆ తర్వాతకి యాంటీనా, కేబుల్ టీవీ ఇచ్చుకోవడానికి మీకు యాంటీనా ఇన్ అయితే ఉంది. దట్స్ ఇట్. ఇక ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే పవర్ ఇన్పుట్ ఇవ్వాలంటే మాత్రం మీరు పవర్ ఇవ్వాలంటే మీకు రైట్ సైడ్ అయితే మీకు ఒక స్లాట్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో మీరు జస్ట్ ప్లగ్ ఇన్ చేసి మీరు టీవీ ఆన్ చేస్తే మీకు ఆన్ అయితే అయిపోతుంది. ఫస్ట్లీ మనం ఒకసారి టీవీ ఆన్ అయితే చేద్దాం. ఆన్ చేసి ఒకసారి సెటప్ చేద్దాం. సెటప్ అనేది చాలా ఈజీ. మీకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, లాంగ్వేజ్ అండ్ మీరు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు అది ఇది అడుగుతుంది. అండ్ వైఫై కనెక్ట్ చేయమని అడుగుతుంది. వైఫై కనెక్ట్ చేశాక కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయమంటుంది. అగ్రీ చేసేస్తే దట్స్ ఇట్. మీకు టీవీ అనేది సెటప్ అయిపోతుంది. సో సెటప్ అయినాక
ఇక మనం చూసినట్లయితే మెయిన్ దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. ఇక యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది వెబ్ ఓఎస్ తో వస్తుంది. ఎటువంటి అఫీషియల్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో అయితే రావట్లేదు. బట్ వెబ్ ఓఎస్ కూడా మీకు కావాల్సిన అన్ని అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీకు ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెట్టింగ్స్, యూజర్ ఇంటర్ఫేస్, ఎవ్రీథింగ్. ఆ తర్వాత మనం పిక్చర్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి టీవీ అయితే బూట్ అయితే అయిపోయింది. చూద్దాం మెనూ ఎలా ఉందనేది మనం ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ మీకు యూజర్ ఇంటర్ఫేస్ అయితే చూపిస్తాను. మనకి చూడవచ్చు ఫస్ట్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో నెట్ఫ్లిక్స్ ఉంది అండ్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి హాట్స్టార్ కూడా ఉంది అండ్ G5 అండ్ అలానే మనకి చూసినట్లయితే ట్విచ్ ఉంది, ట్రెండ్స్ టీవీ ఉంది, ప్రైమ్ వీడియో కూడా మనకి ఇక్కడ చూడడానికి అయితే ఉంది. సో మోస్ట్లీ మనకి స్మార్ట్ టీవీలో మనం యూజ్ చేసే ఓటీటీ కంటెంట్కి సంబంధించిన అన్ని అప్లికేషన్స్ కూడా మనకి ఇక్కడైతే వీళ్ళు వెబ్ ఓఎస్లో అయితే ఇంక్లూడ్ చేశారు. UFC కనిపిస్తుంది, ప్రీమియర్ కనిపిస్తుంది అండ్ అలానే వెబ్ బ్రౌజర్ అయితే ఉంది. మీరు ఏమైనా బ్రౌజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం సింపుల్గా వెబ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో అప్డేట్ ఉందట. సరే బస్ ఎనీవే మనం అయితే డైరెక్ట్ లాంచ్ చేద్దాం. లాంచ్ చేసి మనం మీకు కావాల్సిన వెబ్సైట్ ఏదైనా సరే ఫర్ సపోజ్ మనం ఫేస్బుక్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఫేస్బుక్ ఓపెన్ చేద్దాం. చూడొచ్చు మీకు చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంది యూఐ అయితే, ఎస్పెషల్గా ఇంటర్నెట్. అండ్ ఒకసారి క్విక్ బస్ కూడా ఓపెన్ చేసి చూద్దాం మనం ఎలా పనిచేస్తుంది ఏంటి అని చెప్పేసి చూడొచ్చు. సో పర్లేదు, వెబ్ బ్రౌజింగ్ అయితే మీరు ఆరామ్సే చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు ఇక్కడైతే నోటీస్ చేయలేదు నేను. సో బ్రౌజర్ వీళ్ళు మనకి ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి పెద్ద మేజర్ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇంకా చూద్దాం మనకి ఏమేమి ఇచ్చారో. ఇక్కడ చూసినట్లయితే ఫొటోస్, మనం ఏదైనా మా పెన్ డ్రైవ్ కానీ ఏమైనా పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనకి ఇక్కడైతే ఇందులో అయితే కనిపిస్తాయి. అండ్ మ్యూజిక్ మనకి ఇందులో కనిపిస్తుంది. అండ్ LG కంటెంట్ అని అయితే ఉందన్నమాట. సో యూట్యూబ్ అండ్ అలానే వుడ్ చాలా అయితే కనిపిస్తున్నాయి. ఫర్ సపోజ్ మనం దీన్ని అయితే తీసుకుందాం, యూట్యూబ్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూడవచ్చు మనకి యూట్యూబ్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం. సో ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇన్స్టాల్ అయినాక మనం ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం. సో ఇంకా చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి మీకు ఇందులో. సో వీళ్ళ స్టోర్లో మీకు కావాల్సిన అప్లికేషన్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అకార్డింగ్ టు మీ రిక్వైర్మెంట్ని బట్టి. సో చూడొచ్చు మనకి ఇంచుమించు ప్లే స్టోర్ లాగానే ఉంది. బట్ కాకపోతే ప్లే స్టోర్లో ఉన్నాయి అన్నీ ఉండవు ఇందులో మీకు. బట్ ఏదైతే ఓటీటీకి సంబంధించిన మ్యాక్సిమం అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ మీరు ఏదైతే రీసెంట్ ఓపెన్ చేసి ఉన్నారో సో రీసెంట్ ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇది ఒకటి బాగుంది. అండ్ అలానే మనకి ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అండ్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే యూట్యూబ్ అయితే వచ్చేసింది మనకి ఇక్కడ మీరు చూడొచ్చు. సో యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. యూఐలో చూసినట్లయితే పెద్ద హెవీ స్కిన్ అని చెప్పలేము మనం, చాలా సింపుల్గా అయితే ఉంది యూఐ. మరి అంత పెద్ద ప్రాబ్లమాటిక్గా అయితే లేదు. అండ్ ఒకసారి ఇంకా ఏమున్నాయో చూద్దాం యూఐలో. సెట్టింగ్స్ మనకి అండ్ దట్స్ ఇట్. అండ్ డైరెక్ట్ సెట్టింగ్సే ఉంది. సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్లో చూసినట్లయితే మనకి చూడొచ్చు ఫస్ట్ మనకి పిక్చర్ మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. స్టాండర్డ్ మోడ్ ఉంది అండ్ అలానే చూడొచ్చు మీకు సినిమా హోమ్ అయితే ఉంది. అండ్ రైట్ నెక్స్ట్ సినిమా మోడ్ అని అయితే ఉంది. అండ్ గేమ్ మోడ్ కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ చేశారు. వివిడ్ కలర్స్, వివిడ్ అయితే చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. సో నేనైతే వివిడ్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ అలానే మీకు ఆస్పెక్ట్ రేషియో కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు ఒరిజినల్ కానీ. అండ్ మీకు ఎటువంటి ఆస్పెక్ట్ రేషియో కావాలో అదైతే పెట్టుకోవచ్చు. రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి సౌండ్ మోడ్ అయితే ఉంది. సౌండ్ మోడ్స్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను మీకు. సౌండ్ మోడ్స్ ఎలా ఉన్నాయి, ఏ మోడ్లో ఎలా వస్తుంది, ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు అక్కడైతే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూస్తే మనకి సౌండ్ మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ సౌండ్ మోడ్స్ అయితే మనకి ఇందులో ఇచ్చారు. సినిమా, వాయిస్, క్రికెట్, ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ మనకి అయితే ప్రొవైడ్ చేశారు. ఏ సౌండ్ మోడ్లో ఎలా వస్తుంది అనేది మీకు క్లియర్గా మీకు రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను. ఆ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి సౌండ్ అవుట్ అయితే ఉందన్నమాట. ఇంటర్నల్ టీవీ స్పీకర్ ప్లస్ ఆప్టికల్ అయితే ఉంది కదా మనకి. సో ఆప్టికల్ అవుట్పుట్ గురించి అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ స్లీప్ టైమర్ పెట్టుకోవచ్చు. నెట్వర్క్ మీరు ఏ నెట్వర్క్ కనెక్ట్ చేశారని చూసుకొని మీరు వేరే నెట్వర్క్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ సెట్టింగ్స్ అన్ని సో ఇందాకున్న సెట్టింగ్సే మీకు ఇక్కడ వేరే యూఐ లాగా కనిపిస్తుంది అన్నమాట. ఆల్ సెట్టింగ్స్ కొడితే సేఫ్టీ ఎవ్రీథింగ్ ఇవన్నీ అయితే ఉన్నాయి. దట్స్ ఇట్. మనకి యూఐలో పెద్ద మేజర్గా మీకు కొత్తగా ఉండేది ఏం లేదు. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇంతకుముందు నేను సామ్సంగ్ ఓఎస్ ఎలా ఉందో ఆల్మోస్ట్ ఆల్ మీకు అట్లాంటి ఓఎస్ కనిపిస్తుంది. స్టోర్లోకి వెళ్తే మీకు కావాల్సిన కంటెంట్ కూడా మీరు అక్కడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూసారు కాబట్టి మీరు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది ఏంటనేది. అఫ్ కోర్స్ మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా స్నాపీగా అయితే ఉందన్నమాట. మీకు ఎక్కడ కూడా ల్యాగ్స్ అట్లాంటివి చూడడానికి అయితే లేవు. కొంచెం ఇదే కాదు ఇవి ఎందుకంటే మీకు ఆండ్రాయిడ్ స్కిన్తో పోలిస్తే కొంచెం మీకు లైట్ స్కిన్స్ అనమాట. సో అంత హెవీ అయితే ఉండదు. సో దట్ మీకు పెద్దగా ల్యాగ్స్ అనేవి చూడడానికి అయితే కనిపించాయి. బట్ మనకి కావాల్సిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని అప్లికేషన్స్ అయితే మనకి ఇందులో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పాలి. అండ్ ఇక ఫైనల్గా టీవీ అంటే మెయిన్ థింగ్ మోర్ ఎవరీ ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కొంచెం
చాలా బెటర్ అయితే ఉందని చెప్పుకోవాలి. ఇంచుమించు మీకు సామ్సంగ్ టీవీలో మీకు ఏ టైప్ ఆఫ్ పిక్చర్ క్వాలిటీ ఉందో సేమ్ అయితే ఉంది. బట్ వన్స్ మీరు పిక్చర్ మోడ్స్ మార్చి వివిడ్ కలర్స్లో పెడితే మాత్రం మీకు ఎస్పెషల్గా ఎవరికైతే ఎక్కువగా కలర్స్ బాగుండాలి, ఎవరికైతే మంచిగా ఉండాలని కోరుకుంటారో వాళ్ళకి మంచి రిచ్ కలర్స్ అయితే వస్తున్నాయి. అండ్ క్వాలిటీ కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంది. యూట్యూబ్ కూడా మీరు 1080pలో ప్లే అయితే చేసుకోవచ్చు. బట్ అల్టిమేట్గా ఇది మీకు హెచ్డీ రెడీ టీవీ అయినప్పటికీ మీరు 1080pలో కూడా ప్లే అయితే చేసుకోవచ్చు ఓవరాల్గా యూట్యూబ్లో వీడియోస్. అండ్ ఓవరాల్గా అయితే పిక్చర్ క్వాలిటీ అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. టు బి ఫ్రాంక్ కొంచెం బెటర్ అయితే ఉందని చెప్పుకోవాలి ఈ ప్రైస్ పాయింట్లో. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూడొచ్చు మీరు ఆ కలర్ రిచ్నెస్ కానీ అండ్ ఓవరాల్గా మీకు క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడైతే ఒక అంచనా అయితే వేయచ్చు. పిక్చర్ క్వాలిటీలో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మీకు ఒక సౌండ్ క్లిప్ అయితే వినిపిస్తాను, వినండి. ఆ తర్వాత సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చూసారు కదా, సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే క్వాలిటీ అయితే బాగుంది. బట్ బేస్ అయితే లేదు. మీకు బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయమాకండి. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో వచ్చి ఏ టీవీలో కూడా మీకు బేస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. అండ్ బేస్ అంతగా అయితే లేదు, కానీ మీకు ఏదైతే ట్రబుల్స్ వస్తున్నాయో చాలా బెటర్ అయితే వస్తున్నాయి. వాయిస్ అనేది క్లియర్గా అయితే ఉంది. అండ్ ఇక సౌండ్ లౌడ్నెస్ విషయానికి వచ్చినట్టయితే అప్ టు 50% సౌండ్ అయితే మనకి పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒక 30%లో మీరు రన్ చేస్తే సరిపోతుంది. అండ్ 50%కి వెళ్తే మాత్రం మీకు అక్కడ 50% వాల్యూమ్ అయితే రావట్లేదు. టీవీలో 80 to 90% వాల్యూమ్ మీకు 50% పెడితేనే వస్తుంది. ఆ తర్వాతకి మీరు 50 to 100% మీరు పెంచినా సరే ఒక 10% వాల్యూమ్ డిఫరెన్స్ ఉంటుంది తప్పితే అంత మించి మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. ఇది వాళ్ళ యూఐలో అయితే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. బట్ వాళ్ళు అంటే యూజర్ని అట్రాక్ట్ చేయడం కోసం 50% పెడితేనే ఇంత సౌండ్ వస్తుంది అనే ఫీలింగ్లో ఉంచడం కోసం తీసుకొస్తారు తప్పితే అంత మించి లేదు. సౌండ్ క్వాలిటీ కూడా ఓకే. అఫ్ కోర్స్ ఈ ప్రైస్ పాయింట్లో వచ్చి అన్ని టీవీస్తో పోలిస్తే సమ్వాట్ బెటర్ అనే చెప్పుకోవాలి. అంటే ఐ మీన్ సామ్సంగ్ ఇట్లాంటి టీవీస్తో పోల్చుకుంటే ఓవరాల్గా ఇది మీకు ఆడియో క్వాలిటీ. అండ్ ఇక ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది రిమోట్ వచ్చేసి మనకి ఈసారి అంటే ఇప్పుడు వచ్చే అన్ని రిమోట్లతో పోలిస్తే మాత్రం చాలా బెటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నవేడేస్ అన్నీ కూడా స్మార్ట్ రిమోట్స్ అయిపోయి మనకి చాలా తక్కువ బటన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు నెంబర్ ప్యాడ్తో సహా ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. అండ్ ఒకే ఒక ప్రాబ్లం నేను నోటీస్ చేసింది ఏంటంటే రిమోట్లో మీకు ఎటువంటి యూట్యూబ్ డెడికేటెడ్ బటన్ అయితే ఉండదు, షార్ట్ కట్ బటన్. మీకు ప్రైమ్ వీడియో ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఉంటుంది, బట్ ఎక్కడ కూడా మీకు యూట్యూబ్ అయితే ఉండదు. అదొకటైతే ప్రాబ్లం నోటీస్ చేశాను. మీరు రిమోట్ చూసినట్టయితే ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని బటన్స్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానీ, ఛానల్స్ చేంజ్ చేసుకోవడానికి కానీ, ప్లే పాజ్ ఎవ్రీథింగ్ మీకు ఇది ఉంది అది లేదు అనకుండా ఎవ్రీథింగ్ మీకు రిమోట్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దట్స్ ఇట్. రిమోట్లో అయితే నాకు ఎటువంటి మేజర్ ప్రాబ్లం లేదు. ఒక యూట్యూబ్ బటన్ ఒకటి ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండు అనేది అయితే నాకు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ బ్యాటరీస్ కూడా వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. ఇంకా ఇందులో ఏమన్నా కాన్స్ ఉన్నాయా అన్న అంటే మాత్రం నాకు అనిపించింది రెండు. ఒకటి ఆ బ్యాక్ సైడ్ పోర్ట్స్ అనేది వీళ్ళు మార్చాలి. ఇప్పటికి కూడా మనం వాల్ మౌంట్ చేసుకుంటే బ్యాక్ సైడ్ పోర్ట్స్ అనేది యూజ్లెస్ అయిపోతాయి. సో కంపెనీస్ ఇది ఒకటి ఆలోచించి అన్ని పోర్ట్స్ సైడ్కి తీసుకొస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఈవెన్ దో సామ్సంగ్ అండ్ ఎల్జీ ఈ రెండు కంపెనీలే, వేరే కంపెనీస్ మోస్ట్లీ మనకి బ్యాక్ సైడ్ పోర్ట్స్ ఇచ్చినా సరే వెరీ లిమిటెడ్ ఇస్తారు. వీళ్ళేమో మెయిన్ పోర్ట్స్ అన్ని బ్యాక్ సైడ్ అయితే ఇస్తున్నారు. అదొకటి ప్రాబ్లం అనిపించింది. యూట్యూబ్ కూడా వీళ్ళు ఇచ్చుంటే బాగుండేది. యూట్యూబ్ కూడా మీకు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇందులో మీకు డైరెక్ట్గా అయితే రాదు. మీకు వెళ్ళే ఒక స్టోర్ ఉంటుంది కదా, ఎల్జీ స్టోర్, అందులోకి వెళ్ళి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. దట్స్ ఇట్. ఓవరాల్గా ఈ టీవీ ఈ టీవీ పర్చేస్ చేయొచ్చు అంటే మాత్రం ఇప్పుడు రైట్ నో ఏదైతే సేల్ జరుగుతుందో బిగ్ బిలియన్ డే సేల్, మీరు లేట్గా చూస్తుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయమాకండి. ఎవరైతే బిగ్ బిలియన్ డే సేల్ ఈ 3-4 డేస్ ఉన్నారో మీరు ఈ సేల్లో మాత్రం ఆరామ్సే దీన్ని 14,400కి ఆరామ్సే పర్చేస్ చేయొచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయండి. అండ్ 16,500, 17,000 వరకు కూడా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు అకార్డింగ్ టు బ్రాండ్ వాల్యూ అండ్ పిక్చర్ క్వాలిటీ. అండ్ బ్రాండ్ వాల్యూకి తగ్గట్టుగా బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది, కానీ బ్రాండ్ వాల్యూకి తగ్గట్టుగా పిక్చర్ క్వాలిటీ అయితే మీకు ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ మీకు డ్యూరబిలిటీ కూడా సమ్వాట్ బెటర్ అయితే ఉంటుంది కంపేర్ టు నాన్ బ్రాండెడ్ టీవీస్తో పోల్చినట్టయితే. ఇది ఈ టీవీ యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికి షేర్ అయితే చేయండి. సో దట్ ఎవరైతే టీవీస్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.